వెల్కమ్ టు వీకే టాక్స్. మీకు తెలుసా, ముందుంది ముసళ్ళ పండగ అనే సామెత కనుమ సందర్భంలోనే వచ్చింది అంటారు శ్రీ రామచంద్ర తిరుమల రామచంద్ర గారు. అయితే ముందుంది ముసళ్ళ పండగ కాదు, ముందుంది ముసర్ల పండగ. ముసరు అంటే అన్నం మెతుకు అని అర్థము. ఈ పదము తెలుగునాట ఈరోజు వాడుకలో లేదు కానీ ఇప్పటికీ కన్నడలో వాడుతున్నారు. భారతదేశానికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం, మెయిన్ ఆక్యుపేషన్ వ్యవసాయం. అటువంటి వ్యవసాయానికి వెన్నుముక పశువులు. అటువంటి పశువులకి గ్రాటిట్యూడ్గా, కృతజ్ఞతతో కనుమ రోజు వాటిని అలంకరించి వాటికి పనేమి చెప్పకుండా రెస్ట్ ఇచ్చి వాటి అన్నం మెతుకులతో పొంగలు నివేదించడం ఆనవాయితీ. అదేవిధంగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ రోజు మామూలుగా గొర్రెల్ని మేకల్ని నాన్ వెజ్గా వాళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు. అందుకే పండగ ముందు రోజు చింగు చింగుమంటూ గెంతే గొర్రెల్ని మేకల్ని చూసి ఎవరో అన్నారట, ముందుంది ముసళ్ళ పండగ అని. అదే కాలక్రమేణా ముందుంది ముసళ్ళ పండగ కింద మారింది. కనుమ తర్వాత వచ్చే పండగ ముక్కనుమతో తెలుగునాట పెద్ద పండగ పూర్తవుతుంది. పండుగ అంటే సంస్కృతికి నిలువుటద్దాలు. అటువంటి పండుగల్లో కాలక్రమేణా కొన్ని కొత్త ఆచారాలు వస్తాయి, కొన్ని పాత ఆచారాలు పోతాయి. అటువంటి ఆచారాల్లో మంచిని గ్రహిస్తూ ముందుకు సాగడమే అసలైన సంక్రాంతి, అసలైన పండుగ. మీ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కోటేశ్వరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.